మాకు అవసరం లేదు. సరే, అయితే ఒకసారి కృష్ణాంజనేయులు గారి దగ్గరికి వెళ్ళాం. కృష్ణాంజనేయులు గారు రెండో సబ్జెక్ట్, జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ట్వీట్ చేశారు, ది ఎన్సీబీఎన్ గవర్నమెంట్ కంటిన్యూస్ టు సప్రెస్ ద వాయిసెస్ ద పీపుల్ అండ్ ద అపోజిషన్ ఆఫ్టర్ ద టేక్ డౌన్ ఆఫ్ అవర్ అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ ఎర్లియర్ దిస్ ఇయర్ ది అఫీషియల్ వైఎస్ఆర్సీపీ ఫేస్బుక్ పేజ్ హ్యాస్ నౌ బీన్ మేడ్ ఇన్యాక్సెసబుల్ ఇన్ ఇండియా. ఆయన దానికోసం అశ్విని వైష్ణవ్, అమిత్ షా వీళ్ళందరికీ కూడా ట్యాగ్ చేస్తూ పెట్టారు. అంత అవసరం ఏమొచ్చిందండి ప్రభుత్వానికి? ఆయన ఏదో రాసుకుంటాడు, పెద్దగా ఎవరు ఆయన వెనకాల ఎలాగో జనాలు ఏం లేరు కదా అని వీళ్ళు అంటున్నారు కదా కూటమి. ఈ ఫేస్బుక్ పేజీలు, ట్విట్టర్ హ్యాండిల్స్ ఇవన్నీ బ్లాక్ చేస్తే ఏమన్నా ఉపయోగం ఉంటుందా? వాసుదేవన్ గారు దీన్ని మాట్లాడితే ముందుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో కాంగ్రెస్ సంప్రదింపులు జరిపినటువంటి మాట బహిరంగ రహస్యము అనేటువంటిది ఇది అందరికీ తెలిసింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకవేళ కాదు అని చెప్పినా సరే వాళ్ళు విలీనం చేస్తారా లేకపోతే ఇండియా కూటమితో కలుస్తారా అనేటువంటి అంశం భవిష్యత్తులో తేలేటువంటి అంశమే కానీ చర్చలు జరగలేదు అనే పుట్టుపడేటువంటి విధంగా అయితే మాత్రం. సార్, నేను పేరు కూడా చెబుతున్నా కదండి, రణదీప్ సుర్జేవాలా మాట్లాడాడు, ఐ హావ్ ఇన్ఫర్మేషన్, ఆయన మాట్లాడాడు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ బహిరంగంగా ఇలాంటి ప్రయత్నాల్లో ఉంది. వాళ్ళు బహిరంగంగా చెప్పుకున్నటువంటి పరిస్థితి ఉంది. బహిరంగంగా చెప్పుకోలేనటువంటి పరిస్థితిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. అంతే తప్ప ఇంకొకటి కానే కాదు. బహుశా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడున్న పరిస్థితులు అయితే అలాంటి నిర్ణయానికి ధైర్యం చేసేటువంటి పరిస్థితి ఉండకపోవచ్చు. అందుకని బహిరంగ పడటం లేదని నేను అనుకుంటున్నాను. రక్షుగా ఏదన్నా తెరడానికి కింద సురేంద్ర నాయుడు గారు అన్నట్టుగా ఎస్ మీ చివరిలో వస్తాం, మీకు కంగారు పడకండి, మీరు కూడా మాకు సహకరించండి, ఒకవేళ మీరు అధికారంలోకి వస్తే అనేటువంటి విధంగా ఏదన్నా ఒక ఆప్షన్ పెట్టుకొని ఉండొచ్చేమో అని నేను అనుకుంటున్నాను. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ట్విట్టర్ హ్యాండిల్ కానివ్వండి, లేకపోతే ఫేస్బుక్ అలాగే సోషల్ మీడియాకి సంబంధించినటువంటి అకౌంట్స్ ని ఈ ప్రభుత్వము లేకపోతే ఎవరు రిస్ట్రిక్ట్ చేస్తున్నారు అనేటువంటి దాని మీద ఆయన ఒక అంశాన్ని బయటకు తీసుకొచ్చారు. ఇది ఒక రకమైనటువంటి ప్రభుత్వం మీద నిరసన కార్యక్రమాల్లో భాగమేనే. ఇందాక సురేంద్ర నాయుడు గారు చెప్తున్నారు కదా, ఆయన ఎక్కడ ఉన్నాడు, ఎక్కడ నిరసన తెలియజేస్తున్నాడు ఇవనంటే నిజంగానే ఆయన బెంగళూరులో తపస్సు చేసుకున్నటువంటి మాట వాస్తవమే. తపస్సు చేసుకుంటూనే ఉన్నాడు. ఇంకా ఆయన మొన్న ఈ నెల జూన్ 4వ తేదీ నుంచి అంటే ఎన్నికల రిజల్ట్ వచ్చినటువంటి 2024 జూన్ 4 అంటే ఈ జూన్ 4 నుంచి ప్రభుత్వం ఏర్పడినటువంటి జూన్ 12వ తేదీ వల్ల వాళ్ళు వివిధ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేకమైనటువంటి ప్రజా వ్యతిరేక విధానాల మీద నిరసన కార్యక్రమాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించింది. నేను అనుకుంటాను ఒక 2 ఏళ్లలో ఓడిపోయిన తర్వాత, ఇంత ఘోరమైనటువంటి ఓటమి తర్వాత ఈ స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బయటకు వచ్చి ఈ విధమైనటువంటి నిరసన కార్యక్రమాలు నిర్వహించడం అనేటువంటిది ఖచ్చితంగా కూటమి ప్రభుత్వానికి భయపెట్టేటువంటి అంశమేనండి. ఎందుకంటే 2019లో ఓడిపోయిన తర్వాత తెలుగుదేశం పార్టీ కోరుకొని బయటికి రావడానికి ఎన్నాళ్ళు పట్టిందో తెలుసా? చివరికండి నాకు తెలిసి చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన తర్వాత పవన్ కళ్యాణ్ వచ్చి తెలుగుదేశంతో మేము పొత్తు పెట్టుకుంటున్నాం అని చెప్పిన తర్వాత మాత్రమే ధైర్యంగా జెండా భుజాన్ని వేసుకొని తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఓటున్నారు. అంతకుముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ దాష్టికాల మీద, దాడుల మీద, అరాచకాల మీద మాలాంటి వాళ్ళు ప్రజాస్వామికవాదులు పోరాడినంత కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు పోరాడారు. చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ లెగిస్తే 2-3 రోజులే ఇక్కడ ఉన్నారు, లెగిస్తే హైదరాబాద్కి వెళ్ళినటువంటి సందర్భాలు ఉన్నాయి. వీళ్ళు ఈ రోజున మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించవచ్చు. ఈ విధమైనటువంటి పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి లేదు. ఇప్పుడు 2 ఏళ్ళైంది ఈ విధంగా వచ్చి ఇప్పుడు మాట్లాడుతున్నారంటే జగన్మోహన్ రెడ్డి మొన్న వాళ్ళ ఎమ్మెల్యేలకి అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికలకు ఒక ఎక్సలెంట్ టాస్క్ ఇచ్చాడు. ప్రతి ఎమ్మెల్యే అభ్యర్థి 175 నియోజకవర్గాల్లో మీరు స్థానిక సంస్థల్లో పోటీ చేసే ప్రతి అభ్యర్థికి కూడా మీరు పూర్తి స్థాయిలో అంటే ఆర్థికంగానూ అదేవిధంగా నైతికంగానూ వాళ్ళకి ధైర్యం ఇచ్చేటువంటి విషయంలో మీరు సహకరిస్తేనే మీకు రేపు పొద్దున టికెట్ ఇస్తారు అనేటువంటి విధంగా వాళ్ళని పురమాయించి స్థానిక సంస్థలకు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి. వీళ్ళు తెలుగుదేశం వాళ్ళ పరిస్థితి ఆ రోజున స్థానిక సంస్థల ఎన్నికల్లో వీళ్ళు బాయ్కాట్ చేసినటువంటి పరిస్థితి పోటీకి. అదేమని ఆ రోజున అడిగితే నేను ఒక సందర్భంలో వెళ్ళి అధినాయకులు తెలుగుదేశం పార్టీ వాళ్ళని అడిగితే ఇట్లాగా స్థానిక సంస్థల్లో మీరు పోటీ చేయనటువంటి పరిస్థితి ఉంటే ఒక ఇన్నాళ్ళు 40 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి పార్టీ స్థానిక సంస్థల్లో పోటీ చేయనటువంటి పరిస్థితి ఉంటే మీరు భవిష్యత్తు రాజకీయాలు ఏం చేస్తారని అడిగితే ఏం చెప్పారు అంటే ఇప్పుడుకిన స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేస్తే ఈ ఉన్న క్యాడర్ కూడా పోయేటువంటి పరిస్థితి ఉంది ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దెబ్బకి. అందుకని క్యాడర్ నన్ను నిలుపుకోవాలంటే బాయ్కాట్ చేయడం తప్ప వేరే మార్గం లేదని చెప్పారు.
ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితి. ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలాగా అధైర్యంగా లేదు. దాంట్లో భాగంగానే జగన్మోహన్ రెడ్డి అన్ని రకాలుగా ఈ విధమైనటువంటి మా ట్విట్టర్ హ్యాండిల్స్ ని లేక మా సోషల్ మీడియా హ్యాండిల్స్ ని రిస్ట్రిక్ట్ చేస్తున్నారు అనేటువంటి విధంగా ప్రభుత్వం మీద దాడిని ఎక్కువ పెట్టారు. అదే విధంగా క్షేత్రస్థాయిలో బహిరంగంగా ఉద్యమాలు చేసేటువంటి విధంగా తమ క్యాడర్ పిలిపించినటువంటి పరిస్థితి ఉంది. జగన్మోహన్ రెడ్డి అయితే బయటికి రాడండి. నాకు తెలిసి అయితే జగన్మోహన్ రెడ్డి ఉద్దేశం ఏంటంటే ఈ ప్రజలు ఏ సమస్యలు పడ్డా ఏం చేసినా జనం వాళ్ళ కార్యకర్తలు వాళ్లే చేస్తారు. ఒకవేళ జనం బాగా ఇబ్బందులు పడ్డారు పన్నేంటి వాళ్ళ కర్మ, జనం కర్మ. వీళ్ళు నేను బాగా చేసి జనానికి బట్టం నొక్కి డబ్బులు ఇస్తే వీళ్ళు 175 కావాలన్నా ఇక్కడికి 11 సీట్లు ఇచ్చారు. అందుకని ఈ ప్రజలకు పనిష్మెంట్ జరగాలి అని ప్రజల మీద కోపంతో జగన్మోహన్ రెడ్డి బెంగళూరులో ఉంటారు. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు ఉన్నారని చెప్పడం కోసం అందుకు తన కేడర్ను ముందు పెట్టి ఈ రోజున ఉద్యమాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. బహుశా నాకు తెలిసి అయితే ఆయన ఊహల్లో ఉన్నాడు. ఏ ఊహలంటే 2029 ఎన్నికలకు ముందు ఎలాగైతే 2019 ఎన్నికల ముందు ఏ విధంగా అయితే పాదయాత్ర చేశాడో అలాగే ఒక పాదయాత్ర చేస్తే మీరు అన్నట్లుగా బుగ్గలు నిమిరి ముద్దులు పెట్టి తలలు నిమిరి ఈ విధంగా చేసేస్తే నా మాటలు నమ్మేస్తారు, నేను అధికారంలోకి వచ్చేస్తానని భ్రమంలో ఉన్నాడు. ఆ రోజున నువ్వు అధికారంలో లేవు కాబట్టి నువ్వేదో చేస్తావు, వీళ్ళు ఫెయిల్ అయ్యారు, కూటమిలో కుమ్ములాట్లని బీజేపీ తెలుగుదేశం కొట్టుకున్నది, తెలుగుదేశం జనసేన కొట్టుకున్నది, జనసేన బీజేపీ కొట్టుకుంటుంది అని 2019 ఎన్నికల్లో నీకు ఒక అవకాశం ఇచ్చారు. అవకాశం ఇస్తే ఏం చేశావు? రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినటువంటి పరిస్థితి ఉంది. నీకు అభివృద్ధి చేయడం చేత కాలేదు, అరాచకం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఒక కేవలం సంక్షేమ పథకాలతో ఇది కుదరదు అనేటువంటిది ప్రజలు తేల్చేసినటువంటి అంశం. ఇట్లా చూసిన తర్వాత నువ్వు పరిపాలనా పరంగా నీ చేస్తాదన్న తర్వాత మళ్ళీ నీకు ఊరికే ఒక కేవలం ఎన్నికలకు ముందు వచ్చేసి పాదయాత్ర చేస్తే జగన్మోహన్ రెడ్డికి అధికారం రాదు. ఇప్పటికైనా సరే ఇంకా 3 ఏళ్ళు ఉంది. ఈ ప్రభుత్వం అద్భుతమైన పాలన అందిస్తుందని నేను చెప్పను. అలాంటిది ఏమీ లేదు. ప్రజల్లో కూడా కొన్ని అసంతృప్తులు ఉన్నాయి. అది వ్యతిరేకతగా మారాలి అని అంటే ఉన్నటువంటి ప్రజల్లో ఉన్నటువంటి అసంతృప్తి వ్యతిరేకతగా మారాలంటే ఏదో కేడర్ నామమాత్రంగా వచ్చేసి అక్కడక్కడ నిరసన కార్యక్రమాలు చెప్పి ఈ విధంగా ప్రెస్ మీట్లు పెట్టి ట్విట్టర్ లో కొన్ని అంశాలని నిరసనలు తెలియజేసినంత మాత్రాన ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నమ్మరు. ఇందాక సురేష్ గారు చెప్పారు కదా, మాకన్నా ఎక్కువ హామీలు ఇచ్చారు అందుకని నమ్మేశారు కూటమిని. ఇది తప్పు. మీరు ఖచ్చితంగా పునరాలోచన చేసుకోండి. మీ ప్రభుత్వం యొక్క 5 ఏళ్ల కాలాన్ని ప్రజలు తిరస్కరించారు, వ్యతిరేకించారు, అసహాయించుకున్నారు. అలాంటి పరిస్థితుల నుంచి ఇప్పుడు మీ దగ్గరకు రావాలి అని అంటే మీరు పశ్చాత్తాపాన్ని ప్రకటించాలి. గతంలో జరిగినటువంటి తప్పులు ఖచ్చితంగా జరగవు భవిష్యత్తులో మేము అధికారంలోకి వస్తే అనేటువంటి విషయాన్ని ప్రకటించి ప్రజలకు దగ్గర ప్రజా సమస్యల మీద జగన్మోహన్ రెడ్డి నేరుగా వచ్చి పోరాటం చేసినటువంటి పరిస్థితి ఉంటే మాత్రమే అసంతృప్తి వ్యతిరేకతగా మారేదానికి అవకాశాలు ఉంటాయి. కృష్ణాంజనేయులు గారు మీరు అన్నది కరెక్ట్. ఎందుకంటే పశ్చాత్తాపం ప్రకటన తేజస్వి యాదవ్ ఏం చేశాడు, పశ్చాత్తాపం అఖిలేష్ యాదవ్ ఏం చేశాడు అంటే వాళ్ళు జనాల్లోకి వచ్చి చెప్తున్నారు. స్టాలిన్ ఏం చెప్పాడు, ప్రజలు ఆ రోజు గెలిపించినప్పుడు ఈవీఎంలు వల్ల గెలిచామని అనను, ఈ రోజు ఓడిపోయినందువల్ల ఓడిపోయిన దానికి ఈవీఎంని నేను తప్పట్ను, ఐ యాక్సెప్ట్, ఐ రెస్పెక్ట్ అన్నాడు. ఆ లక్షణం ఈయన కూడా అలవరుచుకుంటే మంచిది. ఒక మాట సురేంద్ర నాయుడు గారు ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి తన క్యాడర్ ను మద్దతు పెట్టడానికి ఈవీఎంల గురించి వాళ్ళ క్యాడర్ మీటింగ్ లో చెప్పడము, ఎలా ఓడిపోయావో తెలియని బహిరంగ సభలో చెప్పడం, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి వదిలేయండి. అసలు నష్టపోతారు తప్ప జగన్మోహన్ రెడ్డికి లాభం లేదు అనేటువంటి. సురేంద్ర నాయుడు గారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేస్తూ ఒక 3 అంశాలు, పోస్ట్ నాట్ అవైలబుల్ ఇన్ ఇండియా, పీసీఆర్ ప్లే చేయండి, ఆయన పెట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్, పోస్ట్ నాట్ అవైలబుల్, ఇన్యాక్సెసిబుల్ ఇన్ ఇండియా, కంటెంట్ నాట్ అవైలబుల్ ఇన్ ఇండియా. మిగిలిన వాటిలో వీ హ్యావ్ రిస్ట్రిక్టెడ్ యాక్సెస్ టు ఫేస్బుక్ పేజ్. దాంట్లో వాళ్ళు మెన్షన్ చేసింది ఏంటంటే అండర్ సెక్షన్ 79(3)B ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000 కింద రిస్ట్రిక్ట్ చేశాము. ఇంతకీ ఆయన లేవనెత్తిన అంశాలేంటి, రాజధాని పేరుతో ఏది చేసినా స్కామ్ అని ఒక మాట రాశాడు. ఇంకొక అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు పెట్టినవి. ఇంకొకటి ఏంటంటే డిఎస్సి అక్రమాల మీద. సో బహుశా ఇది జనాలకి వెళ్తుందనే ఉద్దేశంతో దీని మీద ఏమన్నా రిపోర్ట్ కొట్టి ఫేస్బుక్ని పేజ్ని ఇండియాలో యాక్సెసిబుల్ కాకుండా, ఇండియాలో యాక్సెసిబుల్ కానంత మాత్రం ప్రపంచంలో ఉంటుందిగా. ఇప్పుడు సురేంద్ర నాయుడు గారు మాట్లాడడం ముందు ఒక్క మాట అండి, ఒక్క మాట వాసుదేవన్ గారు, నేను అనుకుంటున్నాను ఈ వెనకాల స్ట్రాటజీ ఏమిటి అని అంటే జెన్జీ ఈ రోజున సోషల్ మీడియాలోనూ డిజిటల్ ప్లాట్ఫామ్ మీద యాక్టివ్ గా ఉంది కాబట్టి ఈ విధమైనటువంటి అంశాలని ఆంధ్రప్రదేశ్ లో అప్రజాస్వామికమైనటువంటి చర్యలకు పాల్పడుతుంది, ఈ విధంగా సోషల్ మీడియాని రెస్ట్రిక్ట్ చేస్తోంది అనేటువంటి విషయాన్ని అంటే
ఇది ఎవరైతే జన్జీ ఈ విధమైనటువంటి యువత, నిరుద్యోగులు, అదే విధంగా విద్యార్థులు, వీళ్ళని అట్రాక్ట్ చేయడం కోసం జగన్మోహన్ రెడ్డి వ్యూహాత్మకంగా ఈ ట్వీట్ చేసి ఉంటారని నేను అనుకుంటున్నాను. సురేంద్ర నాయుడు గారు, మీరు